ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో ఆదివారం నాడు తండ్రి కొడుకులు సాజిద్ అక్రమ్, నావీద్ అక్రమ్లు సృష్టించిన మారణ హోమం యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అయితే నావీద్ అక్రమ్కు ఇస్లామిక్ స్టేట్ సభ్యులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్న వార్తలు వచ్చాయి. జూలై 2019లో నావీద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో టెర్రర్ దాడులకు ప్లాన్ చేస్తున్నాడని భావించి ముందస్తుగా అరెస్ట్ చేశారు. తర్వాత అతనితో పెద్ద ప్రమాదమేమీ లేదని విడుదల చేశారు. ఆ తర్వాత నావీద్ గురించి పూర్తిగా మర్చిపోయారు. దాని ఫలితమే ఆదివారం నాటి బాండీ బీచ్లో టెర్రర్ దాడులు. దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా చరిత్రలో అత్యంత ఘోరమైన టెర్రర్ దాడి ఆదివారం నాడు జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి హనుక్కా పండుగ జరుపుకుంటుంటా యూదులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి సుమారు 15 మందిని ఊచకోత కోశారు. మరో 40 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివారం నాటి కాల్పుల విషయానికొస్తే పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇద్దరు షూటర్స్ కు ఇస్లామిక్ స్టేట్ సభ్యులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని ఆస్ట్రేలియా పోలీసులకు తెలుసు. ఇక నావీద్ అక్రమ్ విషయానికొస్తే అతన్ని ఐసిస్ తో సంబంధాలున్నాయని జూలై 2019లో అరెస్ట్ చేశారు. అప్పుడే ఆస్ట్రేలియాతో టెర్రర్ దాడులకు ప్లాన్ చేశాడని పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కొంతకాలం పాటు నిఘా పెట్టారు. తర్వాత నావీద్ అంతా ప్రమాదకారి కాదని నిర్ధారించుకుని విడుదల చేశారు. పోలీసులు కాలక్రమంలో నావీద్ గురించి, అతడి కార్యకలాపాల గురించి పూర్తిగా మరిచిపోయారు. అతడిపై నిఘా పెట్టడం మానేశారు. దాని ఫలితం ఆదివారం నాడు కనిపించింది. తండ్రి కొడుకులిద్దరూ కలిసి 15 మందిని చంపారు. 40 కంటే ఎక్కువ మందిని గాయపరిచారు. సమయానికి ఒక వ్యక్తి వచ్చి సాజిద్ అక్రమ్ను అడ్డుకోవడం వల్ల మృతుల సంఖ్య తగ్గింది. లేదంటే మరింత మంది ప్రాణాలు తీసేవారు. కేవలం 10 నిమిషాల పాటు కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీశారు. తర్వాత పోలీసులు వచ్చి సాజిద్ అక్రమ్ను కాల్చి చంపారు. అయితే అతడి కుమారుడు నావీద్ అక్రమ్ మాత్రం గాయాలతో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా క్లిష్టంగా ఉందని చెబుతున్నారు. సాజిద్ను అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి గన్ లాగుతున్న తర్వాత నావీద్ అక్రమ్ అతన్ని కాల్చాడు. అతడి చేతి నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. అతడికి శస్త్రచికిత్స జరిగింది. భవిష్యత్తులో చెయ్యి పనిచేయకపోవచ్చునని డాక్టర్లు చెప్పారని ఆస్ట్రేలియా మీడియాలో వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఇంత దారుణం జరిగిన తర్వాత ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ 2019లో నావీద్కు ఐసిస్తో ఉన్న లింకుల గురించి విచారణ ప్రారంభించనున్నారని ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్కాస్టర్ ఏబీసీ వెల్లడించింది. పేరు చెప్పడానికి ఇష్టపడని సీనియర్ ఉన్నతాధికారి ఈ విషయం చెప్పినట్లు ఏబీసీ తెలిపింది. ఇక నావీద్కు ఇస్లామిక్ స్టేట్ సభ్యులతో సంబంధాలున్నాయని పోలీసులు 2019లో అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో టెర్రర్ దాడులకు ప్లాన్ చేశాడని అతన్ని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన కౌంటర్ టెర్రరిజం డిటెక్టివ్లు మాత్రం తండ్రి కొడుకులను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో సన్నిహిత సంబంధాలున్నాయని బలంగా నమ్ముతున్నారు. దీనికి బలం చేకూరుస్తూ ఆదివారం నాడు సాజిద్ అక్రమ్ కారులో 2 ఐఎస్ఏ జెండాలు కనిపించాయని చెబుతున్నారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ మైక్ బుర్గీస్ ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు గన్మెన్లలో ఒకరు తమకు తెలుసునని చెప్పుకొచ్చారు. బర్గీస్ నావీద్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. అతడితో పెద్ద ప్రమాదం లేదని విడిచిపెట్టామని ఆయన గతంలో జరిగిన పరిణామాలుద్దేశించి చెప్పుకొచ్చారు. ఇక నావీద్ గత చరిత్ర గురించి లోతుగా విచారణ జరపాల్సిందేనని పోలీస్ డిటెక్టివ్లు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో యూదులపై జరిగిన కాల్పులు యావత్ ప్రపంచాన్ని షాక్ కి గురిచేశాయి. తాజాగా ఫిలిప్పీన్స్ పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ మొదలుపెట్టారు. ఎందుకంటే తండ్రి కొడుకులిద్దరూ గత నెలలోనే ఫిలిప్పీన్స్ కు వెళ్లినట్టు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన అధికార ప్రతినిధి ఆర్సేనియో ఆండో లాంగ్ మీడియాకు చెప్పారు. కాగా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు కూడా షూటింగ్ జరగడానికి ఒక నెల ముందే సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నావీద్లు ఫిలిప్పీన్స్ కు వెళ్లినట్టు తెలిపారు. ఇక ఫిలిప్పీన్స్ విషయానికొస్తే దేశంలోని దక్షిణ ప్రాంతంలో ఇస్లామిక్ మిలిటెంట్లకు అడ్డాగా మారిపోయింది. 2017 నుంచి ఇక్కడ ఇస్లామిక్ మిలిటెంట్లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్తో కలిసి
స్థానిక ముస్లిం మిలిటెంట్లు మారావి నగరాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. 5 నెలల పాటు అర్బన్ వార్ జరిగిందని చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సీనియర్ కౌంటర్ టెర్రరిజం అధికారి కూడా ఏబీసీతో మాట్లాడుతూ నావిద్, సాజిద్ అక్రమ్లు గత నెలలో ఫిలిప్పీన్స్ కు వెళ్లి మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ తీసుకువచ్చారని చెప్పారు. అయితే తండ్రి కొడుకులిద్దరూ బోండి బీచ్ లో మారణహోమానికి కొన్ని వారాల ముందు గత నెల చివర్లో ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చారని చెప్పారు. ఇక నావిద్ అక్రమ్ కు మాత్రం ఆస్ట్రేలియాలోని ఉన్న ఇస్లామిక్ స్టేట్ నెట్వర్క్ సభ్యులతో సంబంధాలున్నాయని చెబుతున్నారు. అలాగే జిహాదీ ఆధ్యాత్మిక గురువు విసామ్ హద్దాద్, ఐఎస్ రిక్రూటర్ యూసఫ్ ఉవైనత్తో కూడా అతడికి సంబంధాలున్నాయని ఆస్ట్రేలియా డిటెక్టివ్లు బలంగా నమ్ముతున్నారు. అయితే హదీద్ మాత్రం తన లాయర్తో బోండి బీచ్ కాల్పుల్లో తన ప్రమేయం లేదని చెప్పించాడు. ఆస్ట్రేలియా డిటెక్టివ్లు మాత్రం అక్రములకు అంతర్జాతీయ జిహాదీ నెట్వర్క్తో సంబంధాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్ మొదటి వారంలోనే తండ్రి కొడుకులిద్దరూ మనీలా వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఇక ఫిలిప్పీన్స్ విషయానికొస్తే 1990 నుంచి ఇస్లామిస్టు మిలిటెంట్లకు హాట్ స్పాట్ గా మారిపోయింది. అంతకుముందు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ట్రైనింగ్ క్యాంపులు నిర్వహించేవారు. అటు తర్వాత దీన్ని దక్షిణ ఫిలిప్పీన్స్లోని మైండానోకు తరలించారు. అయితే 2019లో నావిద్ వయసు కేవలం 18 ఏళ్ల వయసున్నప్పుడే అతడు సిడ్నీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఐఎస్ టెర్రరిస్ట్ సెల్ సభ్యులతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఆస్ట్రేలియా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఒక వీడియోలో సిడ్నీకి చెందిన ఒక ఇస్లామిక్ మత గురువు ప్రసంగాలను పలువురు శ్రద్ధగా వింటున్న వీడియో ఒకటి లీక్ అయ్యింది. వారిలో సాజిద్ అక్రమ్ ఉన్నాడని ఏబీసీ వెల్లడించింది. అయితే పోలీసులు మాత్రం తండ్రి కొడుకులపై అనుమానంగా ఉన్న వీరితో పెద్ద ప్రమాదం లేదని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదీ కాకుండా సాజిద్ అక్రమ్ ఏకంగా 6 తుపాకులకు లైసెన్స్ తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆదివారం నాడు జరిపిన కాల్పుల్లో అతడు ఈ తుపాకులతో కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ప్రధాని గన్ లైసెన్సులను కఠినతరం చేస్తానని చెబుతున్నాడు. ఒకవేళ సాజిద్కు గన్ లైసెన్సులు ఇవ్వకుండా ఉంటే ప్రమాదాన్ని నివారించే అవకాశం ఉండేదన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇస్లామిక్ స్టేట్కు మద్దతు తెలిపేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆదివారం నాడు సిడ్నీలోని బోండి బీచ్లో కాల్పులు జరిపిన తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారన్న వార్తలొచ్చాయి. పాలస్తీనాలో 70,000 మంది అమాయక పౌరులను నెతన్యాహు చంపినందుకు ప్రతీకారంగానే తాము ఈ చర్యకు పాల్పడుతున్నామని వారు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. అయితే విషాదం ఏమిటంటే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు మాత్రం భయంతో వణికిపోతున్నారు. తమ ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని వాపోతున్నారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్లో అక్కడి యువత సూపర్నోవో సుక్కోటోను జరుపుకుంటే గాజాకు చెందిన హమాస్ టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 1,200 మందిని చంపారు. 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకువెళ్లారు. తాజాగా ఆదివారం నాడు యూదులు హనుక్కా పండుగను జరుపుకుంటుంటే అకస్మాత్తుగా తండ్రి కొడుకులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బ్రిటన్లో కూడా యూదులు పండుగలు జరుపుకోవాలంటే భయంతో వణికిపోతున్నారు. ఆదివారం నాటి ఎపిసోడ్ను బట్టి చూస్తే ఆస్ట్రేలియా మొత్తం మత ఛాందసవాదులతో నిండిపోయారని తెలుస్తోంది. ఇక యాక్షన్లోకి దిగాల్సింది మాత్రం ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్. మరి ఆయన అంత ధైర్యం చేస్తాడా అనేది అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.